ఈ రోజుల్లో మనలో చాలామంది ఎండి చేపలు చాలా తక్కువ మంది తినుంటారండి. నాకు తెలిసి అందరూ చాలామంది పచ్చి చేపలకే అలవాటు అనుకుంటా. కాకపోతే ఎండి చేపల్లో ఉండే టేస్ట్ పచ్చి చేపల్లో కొంచెం తగ్గిద్దిలేండి. నేను ఇవాళ ఈ ఎండి చేపల్ని అసలు ఎంజాయ్ చేశాను. సముద్రపు చేపలండి, సూపర్ అంటే సూపర్. మన విజయవాడ ఉంది కదండి, మన విజయవాడ మార్కెట్ ఉంది కదండి, అక్కడ నుంచి తీసుకొచ్చారండి మా నాన్న తీసుకొచ్చి ఇచ్చిన వెంటనే నేను కోటికి వెళ్ళిపోయి వంకాయతో వండుకుంటే బాగుంటుందని చెప్పి వంకాయ కూర ఇవన్నీ తీసుకొచ్చి రెడీ చేసామండి. వంకాయ వెజిటేబుల్స్. ఇంకా ఇది ఎలా చేసామో చెప్తాను వినండి. ఫస్ట్ నెత్తళ్ళు తీసుకొని, ఇవి నెత్తళ్ళు అండి, ఎండి చేపలు చిన్న చిన్నగా ఉంటాయి. వీటిని తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కళాయిలో ఫ్రై చేసుకున్నామండి. ఇది ఐరన్ కడాయిలో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, క్వాలిటీ పోకుండా ఉంటుందండి. ఐరన్ కూడా యాడ్ అవుతుంది కర్రీస్కి, మంచిది. సో ఐరన్ కడాయిలో ఫస్ట్ ఎండు నెత్తల్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకున్నాక బాగా ఫ్రై అయ్యాక తీసుకొని పక్కన వేరే గిన్నెలో పెట్టేసుకున్నానండి ఫ్రై చేసిన ఎండు నెత్తల్ని. ఇవి మీరు కుదిరితే ఇలా ఐరన్ కళాయి ఎక్కడైనా కనిపిస్తే ఐరన్ కళాయిలోనే వండుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ మారుతున్నారండి, ఐరన్కి మారుతున్నారు. మీరు కూడా చేంజ్ చేసుకోండి పాత వాటిని. అల్యూమినియం అయితే అసలు వాడకూడదు అంటున్నారండి. అల్యూమినియం వాడకూడదు, స్టీల్ అంటున్నారు కానీ స్టీల్ అంత టేస్ట్ రావట్లేదు. ఐరన్ అయితే టేస్ట్ ఉంటుంది, క్వాలిటీ కూడా ఉంటుంది ఫుడ్. ఇంకా పచ్చిమిరపకాయలు ఇవన్నీ తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, వంకాయలు, టమాటాలు అవన్నీ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ ఎండు నెత్తలను తీసుకొని పక్క వేరే బౌల్లోకి మార్చి అదే కళాయిలో కర్రీ చేశానండి. ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నా. నెత్తల్లోనే ఐరన్ కళాయిలో వండిన తర్వాత మీరు వెంటనే కూరని మార్చుకోవాలండి, వేరే దాంట్లోకి మార్చుకోవాలండి, లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది. వండిన వెంటనే తీసుకొని మార్చుకొని కళాయి క్లీన్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇందులో ఇంకా ఆ నెత్తళ్ళు తీసి పక్కన పెట్టాను కదా, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అవి బాగా దోరగా వేగే వరకు ఉల్లిపాయ, పచ్చిమిరకాయని వేయించుకున్నానండి. బాగా వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకున్న దాన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. దాంట్లో వేసుకున్నాక అది కూడా పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేగే వరకు వేయించుకున్నానండి. మీరు ఎప్పుడన్నా తర్వాత వంకాయలు కూడా వేసుకున్న తర్వాత మీరు ఎప్పుడన్నా ఇలా సముద్రపు చేపలు, ఇలా ఎండు చేపలు తెచ్చుకున్నప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాటిని నీట్గా శుభ్రంగా కడగండి. ఎందుకంటే సముద్రం నుంచి వచ్చిన ఈ చేపలు కదండి, ఇవి వాటిలో మట్టి బాగా ఎక్కువ ఉండిద్ది. దాదాపు 10 సార్లు అన్నా కడగండి. ఎందుకంటే మీరు ఎంత శుభ్రం చేసినా దాంట్లో మట్టి ఉండిద్ది. మా అమ్మ కూడా నాకు 10 సార్లు చెప్పింది, మీరు కంపల్సరీ నీట్గా కడిగే వండండి. మనం ఎంత కడిగినా కొంచెం మట్టి వచ్చిద్దండి. చాలామంది ఆ విషయం మర్చిపోతారు. ఇలా చేపలు వెంటనే తెచ్చుకున్నాం కదా అని చెప్పి అలా కూరలో వేసుకుంటారు, అది తప్పండి. నీట్గా కడగండి. ఇంకా వంకాయలు, టమాటాలు, కొత్తిమీర అవి వేసుకున్నానండి. వేసుకొని కళాయిని కొంచెం అది ఉప్పుకున్నాను అన్నీ కలిసే వరకు. ఇది తర్వాత మూత పెట్టుకున్నానండి. మూత పెడితే బాగా మగ్గుతుంది కదా అని చెప్పి మూత పెట్టుకున్నాను. ఇంకా మధ్యలో వచ్చి కొంచెం కలుపుకున్నానండి. వెజిటేబుల్స్ని బాగా ఎక్కువ సార్లు ఇదిగా కలపకూడదండి, దాంట్లో టేస్ట్ పోద్ది. మా అమ్మ చెప్పిందండి చిన్నప్పటి నుంచి, కలపొద్దు, దాంట్లో రుచి ఉండదని. తర్వాత అవి బాగా మగ్గాక ఎండు చేపలని వేసుకున్నానండి. ఇంకోటి ఏంటంటే వంకాయలు కదిపితే అది పేస్ట్ అయిపోతే ముక్కలాగా కూడా కనపడదు, పేస్ట్లా ఉంటుంది. కొంతమంది అలా చేసేస్తూ ఉంటారు. తర్వాత ఇంక ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకొని కొంచెం కారం కూడా సరిపడినంత కారం వేసుకున్నాను. ఉప్పు కారం వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం అది కలిసే వరకు కలుపుకొని 2 మినిట్స్ మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గే వరకు ఉంచుకోవాలండి. ఉంచుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం వాటర్ కనుక లేదు, అది అడుగంటుతుంది అంటే అదిగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. నేను 1 గ్లాస్ లోపు వాటర్ యాడ్ చేశానండి దాంట్లోకి. అడుగంటుతుంది, ముక్కలు కూడా మగ్గకుండా ఉన్నాయి. కొంచెం పెద్ద ముక్కలు పెడతాను. ఇప్పుడు ఈ మధ్య పెద్ద ముక్కలు కోసుకుంటున్నాం, బాగుంటుందని, టేస్ట్ ముక్క ఫ్లేవర్ బాగుంటుందని. ఆ ముక్క ఉడకలేదని చెప్పి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మూత పెట్టాను. ఇప్పుడు బాగా మగ్గిందండి
కర్రీ బాగా రెడీ అయిపోయింది మగ్గి. జనరల్గా మనం వంకాయలు మీరు అబ్జర్వ్ చేశారండి, గ్రీన్ కలర్ వంకాయలు ఇవి జనరల్గా మనకి సముద్రం వైపు ఇలాంటి వంకాయలు దొరుకుతాయండి. నేను చాలాసార్లు చూశాను మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో, వాళ్ళది చీరాల ఆ సైడ్ అండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు తక్కువ అండి ఇలా వంకాయలు, మళ్ళీ కూరగాయలు తినడం. నేను చిన్నప్పుడు కూరగాయలు తక్కువ తింటానని చెప్పి, అదే నాన్ వెజ్ తక్కువ తింటానని చెప్పి అక్కడ ఫిష్లు అవి బాగా దొరికినా నేను వెజిటేబుల్సే తినేవాడిని. సో నా కోసమని మా అమ్మమ్మ వాళ్ళు ఇప్పుడు కూరగాయలు తెచ్చేవాళ్ళు. తెచ్చినప్పుడు అక్కడ వంకాయ ఉండిద్దండి. ఆ వంకాయలో అసలు గ్రీన్ కలర్ వంకాయ ఇక్కడ మన దగ్గర దొరకవులేండి. ఆ సైడ్ వెళ్ళినప్పుడు మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రైన్లో అలా వెళ్ళినప్పుడు జనరల్గా అక్కడ ఆ సైడ్ అమ్ముతారు, కొనుక్కోండి. అలా ఆ వంకాయతో వండిన కర్రీస్ అసలు చాలా బాగుంటాయండి టేస్ట్. దాంట్లో ఏది మిక్స్ చేసినా ఇలా ఎండు చేపలు కానీ ఏదన్నా మా అమ్మమ్మ అసలు ఏదన్నా తీసుకొచ్చి దాంట్లో వండిన అసలు నాకు మా ఇంట్లో విజయవాడ కన్నా అక్కడ తినే కూరలు ఎందుకు అండి, ఏంటి ఎంత టేస్ట్ ఉన్నాయని అనుకునేవాడిని చిన్నప్పుడు. అప్పుడు నాకు తెలియదండి. సో కొంచెం పెద్దగా తెలిసింది. మా అమ్మ ఇప్పుడు ఎప్పుడైనా అటు ఫంక్షన్స్కి ఎవరైనా పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు మా కోసం పిలిచినప్పుడు మేము ముందే చెప్పారు, ముందెళ్ళి మార్కెట్కి వెళ్ళి కొంచెం కూరగాయలు తీసుకోనండి అంటే మా తమ్ముడు కానీ మా అన్నయ్య వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చి పెడతారు. ఆ వంకాయలు తీసుకొచ్చి ఇంకా మేము ఇంట్లో విజయవాడలో ఇక్కడ వండుకుంటే బాబా టేస్ట్ భలే ఉండేదండి. అందుకే అండి నాకు ఆ సైడ్ వంకాయలంటే ఇష్టం. సో మీరు కూడా ఆ సైడ్ వెళ్ళినప్పుడు ఇలా వేరే కలర్ ఉన్న వంకాయలు తీసుకోండి. ఇంకోటి నేను నీట్గా అన్నం పెట్టుకున్నాను. నాకు చూడండి ఎన్ని ఎండి చేపలు వేసుకున్నాను. నీట్గా ప్లేట్లో అన్నం పెట్టుకొని వేడిగా ఈ ఫ్లేవర్ అంతా కూరకి నీట్గా పట్టిందండి. నేను అసలు చాలా కాలం అయిందండి ఎండు రొయ్యలు తిని. కరోనా ముందు తిన్నానండి. కరోనా తర్వాత కొంచెం కుదరలేదు, అప్పటి నుంచి ఎక్కువ బయటకు వెళ్ళలేదు. కానీ అంత ముందు వెళ్ళి తెచ్చుకున్నామండి. ఈ లోపు మర్చిపోయాము ఇలా ఎండు చేపలు తిన్నాం. మేము కూడా కంప్లీట్గా ఫుడ్ మళ్ళీ మార్చామండి. కరోనా తర్వాత అందరూ హెల్తీగా తినాలని చెప్పి నేను కొంచెం హెల్తీ ఫుడ్స్ అని తింటున్నామండి. అలా చాలా రోజుల తర్వాత ఎండు చేపలు తెచ్చుకొని తిన్నప్పుడు ఈ టేస్ట్ భలే ఉందనిపించింది. మీరు కూడా ఇలా మీ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో చక్కగా మంచి కూరలు వండుకొని తినండి. చాలా బాగుందండి ఈ కూర. ఉంటానండి, బాయ్.